స్వీట్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు స్వీట్స్ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ అలాంటి స్వీట్స్ వల్ల ప్రమాదం ఉంటుందా? అసలు స్వీట్స్‌లలో ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? ఉండదా? అసలు అవి ఎప్పుడు తయారు చేశారు? ఎట్లా తయారు చేశారనే వాటిపై ఎన్నో అనుమానాలుంటాయి. అలాంటి అనుమానాలను నివృత్తం చేసేందుకు ఓ సామాజికవేత్త దేశంలోని ఉన్న ఫుడ్ ఇన్స్‌పెక్టర్లందరికీ ఓ లేఖ రాశాడు. అసలు ఈ ఫసీ అనే సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఈ స్వీట్ షాప్ వాళ్ళు గాని, ఇతర ఆహార పదార్థాలు తయారు చేసే షాపులు వాళ్ళు తీసుకుంటున్నారా లేదా? అసలు వాటి మీద రూల్స్ ఎలా వరకు ఉంటున్నాయి? దానిపై మనకు వివరించేందుకు సామాజికవేత్త భాష ప్రకాష్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఒక స్వీట్స్ డబ్బా తీసుకొని వచ్చారు. ఈ స్వీట్స్ అసలు ఎప్పుడు తయారు చేసి ఉంటారు? ఎట్లా ఉంటుంది? దీనికి ఒక ఎక్స్‌పైరీ డేట్, తయారు చేసిన డేట్ గాని అట్లాంటివి ఉండవు. దీన్ని ఎట్లా మనం గుర్తించి తినొచ్చను? 2020 సంవత్సరంలో అక్టోబర్ 25 తారీఖు రోజు ఫసి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఏమైందంటే మన సూపర్ మార్కెట్లలో కానీ ఎక్కడైనా ప్యాకెట్ ఉంటే దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ ఎక్కడైతే లూజ్ స్వీట్లు అమ్ముతారో స్వీట్ షాపులలో అక్కడ ఎక్స్పైరీ డేట్ ఉండదు. కానీ ఈ చట్టం ప్రకారం వచ్చిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ చట్టం ప్రకారము ఈ చట్టం ప్రకారం ఏదిగా లూజ్గా వీళ్ళు స్వీట్ అమ్ముతున్నారో ప్రతి స్వీట్ ముందు ఒక బెస్ట్ బిఫోర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలా. ఇది చట్టంలో ఖచ్చితంగా నమోదు చేయబడ్డది. ఇంకొకటి ఏంటంటే ఈ బెస్ట్ బిఫోర్ అనే డేట్ ఖచ్చితంగా షో చేస్తే కస్టమర్కి ఒక నాణ్యత లభిస్తుంది. వాళ్ళ షాప్ వాళ్ళు కూడా ఒక అత్యధికంగా నాణ్యత ప్రమాణాలు పాటించే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకోసం అంటే కస్టమర్ గమనిస్తాడు ఎన్ని రోజులకు బెస్ట్ బిఫోర్ ఉన్నది, 3 రోజులకు తినచ్చా, 4 రోజులకు తినచ్చా అనేది బెస్ట్ బిఫోర్. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పన్నా పాల పదార్థాలకు 2 రోజులు, అంటే దాదాపు కోవాకు 5 రోజులు, ఇట్లా డిఫరెంట్ స్వీట్ల మీద కొన్ని రోజులు మెన్షన్ చేశారు ఎక్స్పైరీ డేట్. కానీ ఇంకొక విషయం చెప్తున్నాను, మెన్షన్ చేసినంత మాత్రాన నాణ్యత ఇట్లా లేకపోతే దాన్ని కూడా దాడిలోకి తీసుకోవచ్చు, వాళ్ళు పరిధిలోకి తీసుకుంటారు వాళ్ళు. కానీ ఖచ్చితంగా ఇక్కడ బెస్ట్ బిఫోర్ డేట్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలా, ఒక చార్ట్ లాగా ప్రింట్ చేయాలా ప్రతి ఒక్క స్వీట్ ట్రే పైన. ఇది చట్టంలో ఉన్నది. ఈ చట్టంలో ఎందుకో ఏమో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. 2006 దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఇండియా మొత్తం లోపల దాదాపు ఇప్పుడు మనకి 29 రాష్ట్రాలు, తర్వాత 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఆల్రెడీ సర్క్యులర్ జారీ అయింది ఈ చేయమని 2020 నుంచేలే. కానీ ఎందుకో ఏమో వీళ్ళు ఫుడ్ కమిషనర్లు కానీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కానీ దీన్ని ఎందుకో ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీన్ని గమనిస్తున్న కొద్ది రోజుల నుంచి ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని చూసారు కదా. ఈ విధంగా జరుగుతుంది. మొత్తం సెర్చ్ చేస్తే ఎక్కడ ఒక కంప్లైంట్ కూడా దీని మీద లేదు, ఇంప్లిమెంట్ చేయట్లేదు. కానీ ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పటికైనా వాళ్ళకు వాళ్ళ బాధ్యత తెలిసి రావాలని ఫుడ్ కమిషనర్లకు ఏదైతే మన 29 రాష్ట్రాలు ఉన్నాయో, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో మొత్తం మంది కమిషనర్లకు ఈరోజు లెటర్ పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా వాళ్ళ బాధ్యత ఉంటారని వాళ్ళకు గుర్తు చేయాలని, ఇంకొకసారి వాళ్ళ బాధ్యతను గుర్తు చేయడానికి ఈరోజు వాళ్ళందరికీ లెటర్ పుట్టాను. ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి. ఇక్కడ దీని చిన్న పిల్లలు దాదాపుగా 90% పాలతోనే ఈ స్వీట్ తయారవుతుంది. పాలలో ఇప్పటి వరకు మన పాలలోనే కల్తీ చూస్తున్నాము. ఈ స్వీట్లో ఎంత కల్తీ ఉందో ఏంటిదో ఒక నాణ్యత ప్రమాణం తెలియదు. కానీ ఒక బెస్ట్ బిఫోర్ డేట్ చేసినప్పుడు తనంత తాను ఈ కల్తీని రూపుమాపుతుంది. ఇది తెలుసు ఫుడ్ ఇన్స్పెక్టర్లకు కూడా. ఒక బెస్ట్ బిఫోర్ డేట్కి ఇట్లా మెన్షన్ చేస్తే కల్తీ తనంత రూపుమాపుతుంది అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎందుకేమో వీళ్ళు తన బాధ్యతను వాళ్ళు మర్చిపోతున్నారు. ఇప్పటిగా బాధ్యతగా తీసుకొని నా లెటర్ ద్వారా అయినా కానీ ఒక భారతదేశంలో ఒక మారుమూల గ్రామం ఒక జగిత్యాల నుంచి ఒక సామాజిక సేవకర్త కానీ ఈ విషయాన్ని మీరు లోతుగా పరిశీలించాలా. మీరు ఖచ్చితంగా నా విషయాన్ని మీరు తీసుకెళ్లాలి. మీరు దాదాపుగా పాల పదార్థాలతోనే స్వీట్లు తయారవుతాయి. కానీ అలాంటి పాల పదార్థాలు స్వీట్స్ తయారు చేసినప్పుడు వాటికి 2 లేదా 3, 4 రోజుల్లో ఎక్స్‌పైరీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ఈ పదార్థాలను ఎక్స్‌పైరీ డేట్‌లో పెట్టాలని చెప్పేసి ఎక్స్‌పైరీ డేట్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు అందరికీ లేఖలు రాశాడు. ప్రతి ఒక్క దేశంలోని స్వీట్ షాప్‌లో ఇలాంటి ఎక్స్‌పైరీ డేట్లు ఉండవు. అలాంటివి ఉండాలని చెప్పేసి కూడా ఫుడ్ ఇన్స్‌పెక్టర్లకు 28 రాష్ట్రాలకు లేఖలు రాయడం జరిగింది ఫుడ్ ఇన్స్‌పెక్టర్లకు. అదేవిధంగా రాష్ట్రంలోని మన అన్ని జిల్లాల ఫుడ్ ఇన్స్‌పెక్టర్లకు కూడా లేఖలు రాస్తున్నారు. ఇది వాస్తవానికి చూసుకున్నట్లయితే స్వీట్స్ అంటే అందరూ ఇష్టపడంగా తింటూ ఉంటారు. అలాంటి తినే ఆహార పదార్థాలపైన ఎక్స్‌పైరీ డేట్లు లేకపోవడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంటుంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఇలాంటి స్వీట్స్ డబ్బాల్లో ప్యాక్ చేసి అమ్ముతారు. అలాంటప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చరు ఎక్స్‌పైరీ డేట్లు ఉంటాయి. కానీ ఇలా మామూలుగా స్వీట్ షాపు లేదా హోమ్ ఫుడ్ షాప్స్ అలాంటి వాటిలో మాత్రం ఏ ఆహార పదార్థాలు చేసినా కూడా వాటికి ఎక్స్‌పైరీ డేట్లు ఉండకపోవడంతోని ఇవి ఎప్పుడు తయారు చేశారు, ఎప్పటి వరకు నిల్వ ఉంటుంది, ఎప్పుడు చెడిపోతుంది అనేది తెలియక స్వీట్స్ కొనే వినియోగదారులంతా కూడా కొంత గందరగోళం పడే అవకాశం ఉంటుంది. అవి తిన్న తర్వాత అనారోగ్య పాలయ్యే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇకనైనా
ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకొని ఎక్స్పైరీ డేట్లను పెట్టే విధంగా చూడాలని చెప్పేసి సామాజికవేత్త ప్రకాష్తో పాటు స్వీటు వినియోగదారులు కూడా కోరుతున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.